హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జషుషన్ను వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాల్టి వీడియో వచ్చేసి ఉప్పు మిరపకాయలండి. మేము మా సైడ్ అయితే వీటిని ఉప్పు మిరపకాయలు అంటాము. ఇవి ఎలా పెట్టాలి ఏంటి అనే వీడియోని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి జషుషన్ను వ్లాగ్స్. ఈ ఉప్పు మిరపకాయల్ని నీట్గా కడిగి తీసుకోవాలండి. ఇలా నీట్గా కడిగిన పచ్చిమిరపకాయలని చూడండి, ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా సన్నని ఘాట్లు అయితే పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయలని మజ్జిగలో వేసుకోవాలండి. మజ్జిగలో కాస్త ఉప్పు అయితే ఎక్కువ వేసుకోవాలి. ఉప్పు ఎక్కువ వేసుకున్న మజ్జిగలో మాత్రం ఈ పచ్చిమిరపకాయలని వేసి బాగా ఒక ఓవర్ నైట్ మొత్తం నానని పెట్టాలండి. ఇలా ఓవర్ నైట్ మొత్తం ఇలా మజ్జిగలో నానబెట్టిన పచ్చిమిరపకాయలని నెక్స్ట్ డే మార్నింగ్ తీసి ఎండలో పెట్టుకోవాలండి. ఇలా ముందు రోజు మనం నానపెట్టేటప్పుడు నైట్ ఈ విధంగా ఒక 2-3 టైమ్స్ ఇలా మధ్యలో కలబెడుతూ ఉండాలండి. మజ్జిగ మొత్తం మిరపకాయలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. మజ్జిగ మొత్తం బాగా పట్టాయి చూడండి. నెక్స్ట్ డే మార్నింగ్ వీటిని తీసి, ఇవి 1 డేకి అయితే ఎండవు. నెక్స్ట్ డే మళ్ళీ అవే మజ్జిగలో ఈ మిరపకాయల్ని తీసి నైట్ మొత్తం ఉండనిచ్చి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఈ విధంగా ఎండలో ఎండబెట్టి ఈ విధంగా 2 టైమ్స్ ఈ విధంగా ఎండబెట్టిన పచ్చిమిరపకాయలు అయితే ఉప్పు మిరపకాయలాగా రెడీ అయిపోతాయండి. వీటిల్ని పోపుల్లో, పప్పుల్స్లో, విడిగా మజ్జిగలో అలా తినడానికి చాలా అయితే బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి.